Good morning, viewers. With the Josh. What about today? Today is Tuesday. ఈరోజు ఆ హనుమంతుని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వెరీ నైస్. వాట్ అబౌట్స్ టుడేస్ టాపిక్? ఫియర్ కిల్స్ డ్రీమ్స్. అంటే మనం ఏదైతే కళలు కంటూ ఉంటాం, అబ్దుల్ కలాం గారు అన్నట్టు కళలు కనండి, కళలు సాకారం చేసుకోవడానికి దానికోసం శ్రమించండి అన్నాడు. సో మీరు కళలు కంటున్నారు, బాగానే ఉంది, కానీ దాన్ని సాకారం చేసే ప్రయత్నం ఏంటంటే భయం. నేను సాధించగలనా? నేను సాధించకపోతే వాట్ ఈజ్ మై సిచ్యువేషన్, వాట్ ఈజ్ మై పొజిషన్ ఏంటి? నేను ఒకవేళ సాధించలేకపోతే నేను ఎదవనైపోతే తర్వాత మమ్మల్ని సొసైటీ నన్ను పట్టించుకోదు, మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, నేను పైకి, ఇలాంటి అనేక భయాందోళనతో చాలామంది అసలు ప్రయత్నం మధ్యలోనే విరమించుకుంటారు, ప్రయత్నం అనేది ప్రారంభించరు. ఏదైనా సరే సాధించాలంటే భయం, ఆ భయం అనేది లక్ష్యాలను కానీ నువ్వు అనుకున్న కళలను కానీ దూరం చేస్తుంది. ముందర ఆ భయాన్ని మనం తుదముట్టించే ప్రయత్నం చేద్దాం. అలా చేయాలంటే ఏం చేయాలి? మీలో నరాల్లోనూ నేను చెయ్యగలను, నేను ధైర్యవంతుడిని, ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ చేస్తాను, చెయ్యగలను అనే అచంచలమైన విశ్వాసం ఉంటే నువ్వు ఆ పనిని ఈజీగా చేయగలుగుతావు. ఒకవేళ లేదు అనుకుంటే నువ్వు భయంతోనే మగ్గిపోతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్, అన్ని ప్రపంచంలో అన్ని సామర్థ్యాలకు అన్ని వీక్నెస్ కారణం ఏంటంటే ఫియర్ అనేదే మనిషిని నీ లక్ష్యాలను దూరం చేస్తుంది, నీ లక్ష్యాలను సాధించలేని దిశగా మిమ్మల్ని దూరం పెడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అభి అనమాట, నేను భయం లేకుండా ఉండగలను, ఐ కెన్ డూ ఇట్ ఎవ్రీథింగ్ ఎనీథింగ్ అన్నట్టుగా మీరు చేయగలిగితే దెన్ యూ విల్ బీ ద కరెక్ట్ పొజిషన్. సో డ్రీమ్స్ అనేవి ఉంటాయి. చాలామంది కళలు కనబోవటానికి, కళలు కని సాధ్యం చేసుకోబోవటానికి కారణం అది. ఆ డ్రీమ్స్ సాధించలేకపోవడానికి కారణం ఒకటే ఈ భయం. ఈ భయాన్ని నుంచి పోగొట్టాలంటే నేను చెప్తున్నాను కదా, సెల్ఫ్ హిప్నటిజం చేసుకోండి. నేను ఈ భయం నుంచి బయటపడుతున్నాను, నేను ఏ పని చేసినా ధైర్యంగా చేస్తాను, చెయ్యగలను, ఐ కెన్ డూ ఇట్, ఇలా ప్రతిరోజు 10 సార్లు అనుకోగలిగితే ఇది మెడిటేషన్. డెఫినెట్గా అది మీకు చాలాసార్లు సబ్కాన్షియస్ మైండ్ గురించి చెప్పుకున్నాం. ఆ సబ్కాన్షియస్ మైండ్కి నీ యొక్క ఆలోచన ప్రతిబింబం ఎప్పుడైతే వెళ్ళిందో యూ విల్ బీ ద సక్సెస్ఫుల్, నో డౌట్ యు ఆర్ ద సక్సెస్ఫుల్. సో అట్లా మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిన ప్రతి పాయింట్ కూడా అద్భుతమైన సక్సెస్ ఇస్తుంది. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియో నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేషు.